నమస్తే అండి. నియోజకవర్గంలో ఎలా ఉందండి? నియోజకవర్గం చాలా బాగుందండి. ఎక్కడికి వెళ్ళినా జనాలు నిరోజనంతో ఎదురొస్తున్నారు రమేష్ బాబుకి. తిరుగులేదు నియోజకవర్గం. 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పోటీ చేసిన గద్దె రామ్మోహన్ గారి మీద పోటీ చేస్తున్నారు. తట్టుకోగలరంటారా? ఎంత తట్టుకోలేదు. అయినా ఒకటే చెప్తామండి, పోయిన 5 ఏళ్ళ నుంచి కరోనా టైం నుంచి గద్దె రామ్మోహన్ గారు ఎక్కడున్నారండి? జనాల్లోకి వచ్చారా? ఎదురుగా ఎప్పుడు జనాల్లోకి వెళ్ళి జనాల కష్టాలు తెలుసుకునే వ్యక్తి అవినాష్ అన్నయ్య. ఆయన తిరిగారు కరోనా టైంలో కూడా. ఆయన ప్రాణాలకి తెగించి జనాలతో ఎదురయ్యి వాళ్ళ కష్టాలు తెలుసుకుని ఆయన కనబడ్డారు. గద్దె రామ్మోహన్ అక్కడున్నాడు, ఇంట్లో దాక్కున్నాడు. ఆయన ప్రాణాలు అక్కడ పోతాయేమో అని ఆయన ఇంట్లో దాక్కున్నాడు, బయటికి రాలి. అసలు అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలి, అవినాష్ బాబుని గెలిపించుకోవాలి అంతే. అయితే నెహ్రూ గారి అంత పెద్దవారితోనే పోటీ తలపడ్డాను వీళ్ళంతా అన్నట్టు మాట్లాడుతున్నారు. నెహ్రూ గారితో పోటీ పడ్డామంటే అది ఆయనకి అంటే కళ్ళకి అంటాడండి ఆయన. అప్పుడు గద్దె రామ్మోహన్ గారు నైట్ పడుకున్నప్పుడు కళ్ళకి అంటా ఉంటాడు. ఆయనతో ఇప్పుడు అనుకుంటాడు ఆయన, నెహ్రూ గారితో పోటీ పడ్డాను, అవినాష్ గారితో పోటీ పడతానని. అవన్నీ జరగని పనులే. కానీ అయితే థ్రెటనింగ్ వాళ్ళ ఏదైతే ఉందో దాన్ని కట్టించింది, ఫస్ట్ స్టార్ట్ చేసింది మేము, వాళ్ళు పూర్తి చేసి వాళ్ళ పేరు పెట్టుకుంటున్నారని చెప్తున్నారు. దాన్ని అలా ఎవరండి స్టార్ట్ చేసింది? టీడీపీ గవర్నమెంట్లో స్టార్ట్ చేశారు, కానీ వైసీపీ ప్రభుత్వంలో పూర్తి చేసి వాళ్ళ పేరు పెట్టుకున్నారని చెప్తున్నారు. అసలు ఐడియా అనేది టీడీపీ వాళ్ళదే. అవన్నీ అలా ఉత్తి మాటలండి. అవన్నీ వాళ్ళు చెప్పింది ఏదో 4 రాళ్ళు పెట్టేసి మేము కట్టేసామంటే ఎలా అవుద్దండి? మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా దేవినేని అవినాష్ గారు ప్రతి ఇంటికి ఆ వరదలు నీళ్ళు నడిచి వెళ్ళారు లోపలికి. అప్పుడు నీళ్ళు ఎందుకు వాళ్ళు కడితే నీళ్ళు లోపలికి ఎందుకు వస్తాయండి? అవన్నీ ఉత్తి మాటలు. అవినాష్ గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కలిసి మొత్తం అన్ని చూసుకుని అప్పుడు అన్ని పూర్తి చేసిన ఘనత అవినాష్ గారిది. అవినాష్ గారు కూటమి తట్టుకొని నిలబడతారండి. ఎందుకు నిలబడరు? అది కూటమి లేదండి మాకు. అది వాళ్ళు అనుకుంటున్నారు మేము కూటమి అసలు లేదు మాకు. బీజేపీ అసలు లేదు ఇక్కడ. జనసేన అంటే అసలు మాకు లెక్కలేని పార్టీ. అది ఒకే పార్టీ టీడీపీ. అది కూడా కుట్టేస్తాం మేము. రేపు రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి. వై నాట్ 175. ఓకే, మొన్న రాయి తగిలిన దాని మీద పవన్ కళ్యాణ్ కానీ బాలకృష్ణ అనే కానీ ఎదురుగా మాట్లాడారు. దాన్ని అలా ఏమండి, ఇప్పుడు రాయి తగిలింది ఎదురుగా మాట్లాడతారంటే అసలు పవన్ కళ్యాణ్కి మాట్లాడతాం రాదండి. ఏదో అరుస్తాం, ఏదో మీడియా ముందుకు వచ్చి అరుస్తాం. ఇప్పుడు 2014, 2019 ఏమన్నాడంటే తెలుగుదేశం గురించి పవన్ కళ్యాణ్ గారు? మీరే చెప్పండి. అసలు తెలుగుదేశం నమ్మొద్దు, తెలుగుదేశం దూషించండి అన్నాడు. ఇప్పుడు కలిసిపోయి తెలుగుదేశం మా దేవుడు, చంద్రబాబు మా దేవుడు, లోకేష్ మా తమ్ముడు అంటున్నాడు. అసలు ఆయన నమ్ముతాడు? అలాంటి నేను నమ్ముతారా? నమ్మరండి. బాలకృష్ణ గురించి అంటే ఇంక అసలు ఆయన చెప్పడానికి కూడా ఏం లేదండి. ఆయన కరెక్ట్గా ఉంటే తెలుగుదేశం చంద్రబాబు చేతులకి ఎందుకు వెళ్ళొద్దండి?